హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ సినిమా ఏంటి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ రావట్లేదు అని అయితే చాలామంది అయితే అనుకుంటున్నారండి. ఇకపోతే సినిమా విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ గోపీచంద్ మలినేని సినిమా అయితే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందండి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సిట్టింగ్స్ అయితే వేశారు. ఫైట్ సీన్స్కి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ తోటైతే ఈ యాక్షన్ డ్రామా అయితే నడుస్తుందంట. సో దానికి సంబంధించినటువంటి సీన్స్ అయితే ఆర్ఎఫ్సిలో జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ సినిమా ఏంటి బాలయ్య బాబుది అని అనేసరికి వివేక్ కాత్రేయ ఒక ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే రాస్తాడు. ఆయన మనందరికీ తెలుసు, మెంటల్ మధ్యలో, అంటే సుందరానికి సరిపోదా శనివారం, ఇటువంటి సినిమాలను మనం చూస్తున్నాము. వివేక్ కాత్రేయ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేని అయితే ఆయన రాసుకుంటే డైలాగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడ సినిమాలో బోర్ కొట్టించే సీన్స్ కానీ, ప్రతి సీన్ని ప్రతి సన్నివేశం కూడా కనెక్టింగ్గా ఎండింగ్ వరకు తీసుకెళ్ళి ఎంగేజింగ్గా అయితే కుర్చీగా పెట్టగలిగే డైరెక్టర్ ఎవరైనా అంటే వివేక్ కాత్రేయ అని చెప్పొచ్చు, యంగెస్ట్ డైరెక్టర్స్. సో అటువంటి డైరెక్టర్కి బాలయ్య బాబు అంటే మనకు తెలుసు, కొత్త తరాన్ని ఎంకరేజ్ చేస్తారు, అలాగే కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేస్తారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు కానీ, పౌరాణిక సినిమాలు కానీ, అలాగే పైసా వసూలు లాంటి సినిమాలు కానీ, ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో కామెడీ కూడా చేయొచ్చు అని చెప్పేసి పైసా వసూలు తర్వాత ఆయన అయితే చూపించడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి విషయాలు ఏంటంటే, ఆల్రెడీ గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ దశలో ఉంది. నెక్స్ట్ సినిమా వివేక్ ఆత్రేయది అయితే కన్ఫర్మ్ అవుతాయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి వివేక్ ఆత్రేయ రాసుకున్న కథ బాలయ్య బాబుకి సరిపడగా కథ, ఆయన ఇమేజ్కి తగ్గటువంటి స్క్రీన్ ప్లే కానీ, ట్విస్ట్స్ కానీ, టర్న్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా వివేక్ ఆత్రేయ మామూలుగా వెన్నతో పెట్టిన విద్య. యాక్షన్ సినిమా అయితే ఆయన ఇప్పటివరకు తీయలేదు. కాకపోతే ఆ యాక్షన్ సినిమానే బాలయ్య బాబు క్రేజ్కి తగ్గట్టుగా అయితే ఆయన ప్లాన్ చేశారు. కాకపోతే సినిమాకి సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అయితే ఉండబోతుందని అయితే చాలామంది చెప్తున్నారు. సో దీనికి సంబంధించి బడ్జెట్ భారీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ బడ్జెట్కి మనం వెళ్ళొద్దు అని గతంలో కూడా బాలయ్యబాబు చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా సినిమా కథ అయితే డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అంత బడ్జెట్కి వెళ్ళి తీరాల్సిందే అని అయితే ప్రొడ్యూసర్లు అయితే డిసైడ్ చేసుకున్నారు. బాలయ్యబాబు దానికి ససేమేరా ఒప్పుకోలేదు. ఎందుకంటే మనకి ఇంకా పాన్ ఇండియాలో మార్కెట్ రాలేదు, మనం పాన్ ఇండియాలో రిలీజ్ చేయలేదు. దానికి తగ్గట్టుగా సినిమా ఒక మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత సినిమాని భారీ బడ్జెట్కి వెళ్ళి పాన్ ఇండియాకి వెళ్ళడం వేరు. ఉత్తుగా మనం ఇక్కడ సినిమా తీసి మనం ఏదో పాన్ ఇండియా మార్కెట్ తెలుగు సినిమాకు ఉంది కదా అని వెళ్ళిపోవడం వేరని అయితే ఒప్పుకోపోయినప్పటికీ కూడా మేకర్స్ దానికి లేదండి, ఈ సబ్జెక్ట్ మనం ఓకే చేయాలని అంటే అంత ఆ లెవెల్లో మనం తీయగలిగితే మాత్రమే మనం ముందుకెళ్ళే అవకాశం ఉందో అని చెప్పేసి అయితే ప్రొడ్యూసర్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంతకీ ప్రొడ్యూసర్స్ ఎవరు అని అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు కానీ, నెంబర్ ఆఫ్ హిట్స్కి కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్. వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచో బాలయ్య బాబుతో ఒక మంచి సినిమా తీయాలనుకుంటున్నారు. కాబట్టి ఒక మంచి కథ అయితే వాళ్ళకి దొరికింది. ఆ కథని పైగా సినిమా టైటిల్ కూడా వాళ్ళు కురుక్షేత్రం అని అయితే పెట్టబోతున్నారు. పౌరాణిక టచ్ ఉన్నటువంటి హై యాక్షన్ వోల్టేజ్ సినిమా అయితే ఇది కాబోతుంది. కాబట్టి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్స్ సంగతి కానీ, వేరే కానీ ఎక్కడ ఎవరో ఇబ్బంది పడకుండా, ఎవరో లాస్ అవ్వకుండా, అంటే ఇన్ కేస్ సినిమా మనం అనుకున్నట్టు రాకపోతే కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు కానీ, దానికి తగినటువంటి అన్నీ మేము చూసుకుంటాం, మీకు ఎటువంటి చెడ్డ పేరు కానీ మీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ రాదు అని అయితే వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనిలో ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని ఉన్న కథని స్క్రిప్ట్ని చూస్తుంటే ఒక్క పార్ట్గా తెస్తే ఇది సినిమా లెంత్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఒక పార్ట్లో దీన్ని కుదించలేమని అయితే రైటర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా వివేకాత్రేయకి సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే దీన్ని 2 పార్ట్లకు వెళ్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కాకపోతే ఎంతవరకు దీన్ని కుదిస్తారు, ఎంతవరకు దీన్ని ఎడిట్ చేసి ఒక 3 అవర్స్ మూవీగా అయినా అట్లీస్ట్ రిలీజ్ చేయగలిగితే సక్సెస్ అవుతామా అనే పాయింట్ మీద అయితే డిస్కషన్స్ జరుగుతాయి. ఒక పార్టా లేకపోతే 2 పార్ట్లని. ప్రొడ్యూసర్స్ మాత్రం ఖచ్చితంగా మేము బడ్జెట్ పెడతాము, ఎందుకంటే మార్కెట్ మీకు ఉంది, ఆ బడ్జెట్ తగ్గట్టుగా మీరు సినిమా చేస్తే ఖచ్చితంగా వస్తుంది అని అయితే అంటున్నారు. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ కానీ, అనవసరమైనటువంటి యాక్షన్ సీన్స్ కానీ లేకుండా ఒక కంప్లీట్ స్టోరీ, ఒక స్టోరీలో ఎటువంటి మనకి యాక్షన్ రావాలో అటువంటి యాక్షన్స్నే ఇందులో పొందుపరిచినట్టయితే తెలుస్తుంది. ఎక్కడ ఓవర్ ఎగ్జాగరేషన్, అంటే మనం అఖండాలో చూసినప్పుడు కొంత నెగిటివ్ టాక్స్ వచ్చినప్పుడు కూడా అటువంటి వాటికి తావివ్వకుండా అయితే సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయితే ప్రొడ్యూసర్ కానీ అలాగే డైరెక్టర్ కానీ ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇది ఒక క్రేజీ కాంబినేషన్ అవ్వబోతుంది ఖచ్చితంగా. వివేకాత్రేయ బాలయ్య బాబు అంటే ఖచ్చితంగా ఆయన ముందు తీసినటువంటి సినిమాలు, వీళ్ళిద్దరు కాంబినేషను, మైత్రి మూవీ మేకర్స్, ఇదంతా ఒక క్రేజీ కాంబినేషన్ అయితే కాబోతుంది.
ప్లస్ బాలయ్యబాబు సెంటిమెంటు పండగ, దసరా, దీపావళి లేదంటే సంక్రాంతి ఇటువంటి చూడ్డైనా డేట్స్ ఖాళీగా ఉన్నాయా, మన సినిమాలో దమ్ముందా, రిలీజ్ చేద్దాం అనే బ్లైండ్గా వెళ్ళిపోతాడైనా. అలాగే హిట్స్ కూడా కొట్టారైనా మనం కరోనా లాంటి సమయంలో కూడా అఖండ సినిమా తీసి ఆయన నిరూపించగలిగారు. సో ఇటువంటివన్నీ బాలయ్యబాబు కొత్త ఏమీ కాదు. కాకపోతే మార్కెట్ని చూసుకుని మనం ముందుకెళ్ళాలి. ప్రొడ్యూసర్స్ని అలాగే డిస్ట్రిబ్యూటర్స్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మనం తర్వాత తీసే సినిమా ఒక హీరో తీసే ఉంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాము అనే ఉద్దేశంతో మనం ఖచ్చితంగా వెళ్ళాలని అయితే బాలయ్యబాబు ప్రతిసారి ప్రతి ప్రొడ్యూసర్కి ప్రతి సినిమాకి చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇది మాత్రం భారీ బడ్జెట్గానే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించాలని మైత్రి మూవీస్ మేకర్స్ అయితే డిసైడ్ అయ్యారు. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ అప్డేట్ ఏమొస్తుంది అనేది బాలయ్యబాబు గారి సినిమాకి సంబంధించి. ప్రస్తుతానికైతే గోపిచంద్ మల్లేని సినిమా హై యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ తోటి ఉన్నటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సో వివేక్ ఆత్రేయ బాలయ్యబాబు కాంబినేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? క్రేజీ కాంబినేషన్ అని అయితే మీరు ఫీల్ అవుతున్నారైతే మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.